రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ధనుక కంపెనీ డిసైడ్ గురించి అయితే తెలుసుకుందామండి. సో ఇందులో టెక్నికల్ ఏముంటుంది, ఎంత మోతాదులో వాడుకోవాలనేది పూర్తి సమాచారం తెలియజేస్తూ, అలాగే ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలియజేస్తాను. షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది మనకు డిసైడ్ అనేది ధనుక కంపెనీ అయితే అందజేయడం జరుగుతుంది. ఇందులో టెక్నికల్స్ అనేది 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. ఇందులో ఎటోఫిన్ ప్రాక్స్ అనేది మనకు 6% అయితే ఇందులో ఉంటుంది. అలాగే డైఫెన్థిరాన్ అనేది మనకు 25%, WG అంటే గ్రాన్యువల్స్ రూపంలో అయితే ఇది ఉండడం జరుగుతుందండి. సో మనకి 2 టెక్నికల్స్ అనేది కలయడం వల్ల మనకు ఈ మిరప పంటలో వచ్చు ఈ తెల్లదోమ సమస్యను నివారించడానికి ఇది చాలా బాగా దోహదపడుతుందండి డిసైడ్ అనేది. సో తెల్లదోమ నివారిస్తుంది, అలాగే మనకు పచ్చదోమ, తామర పురుగును కూడా కంట్రోల్ చేయడానికి ఈ డిసైడ్ అయితే చాలా బాగా దోహదపడుతుంది. అలాగే మనకు ఎటోఫిన్ ప్రాక్స్ అనేది మనకు 6% అయితే ఇందులో ఉంది కాబట్టి మనకు ఈ మిరప పంటలో వచ్చు నల్లి సమస్యనైనా కూడా కంట్రోల్ చేయడానికి ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది. సో ప్రధానంగా మనకు ఈ మిరప పంటలో వచ్చు పై ముడత సమస్య కానీ లేకపోతే కింది ముడత సమస్యకు కూడా ఈ డిసైడ్ అనేది మనం వాడుకోవచ్చు, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఎటోఫిన్ ప్రాక్స్, డైఫెన్థిరాన్ అనేది మనకు చాలా బెస్ట్ కాంబినేషన్గా అయితే చెప్పుకోవచ్చు. దీన్ని అయితే మనము ఒక ఎకరానికి చిన్న పంట అయితే 250 గ్రాములు అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో దాదాపుగా పెద్ద పంటకైతే ఒక 90 రోజుల పంటకైతే ఒక 500 గ్రాముల వరకు ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఈ ధనుక డిసైడ్ అనేది ఎవరైనా వాడి ఉంటే ఇంతకుముందు మీ పొలంలో ఏ విధంగా పనిచేసిందో అనేది కూడా తెలియజేయండి. నేనైతే లాస్ట్ స్ప్రే 5వ స్ప్రేగా అయితే డిసైడ్ అలాగే ఎవిడెన్స్ అయితే వాడడం జరిగింది. సో చాలా మంచి ఫలితం అయితే వచ్చింది. సో ఈ డిసైడ్ అనేది మీకు ఏ విధంగా పనిచేసిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో అయితే తెలియజేయండి. సో షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.